నేను కస్టమర్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఆమె నా ముందు నుంచి నడుచుకుంటా పోతుంది. ఒకసారి కూడా చూస్తుంది, హారం కొట్టినా ఇంకా ఆమె లింకనికి పోతా ఉంటే అప్పుడప్పుడు మాయమైపోయింది. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 46. లాంగ్ రైడ్ అయినా సరే పికప్ చేసుకుని పోతే ఆడు క్యాన్సిల్ చేసిండు ఎగ్జాక్ట్లీ లొకేషన్ దగ్గర పోగానే. అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్. చాలా సేపు ఖాళీగా ఉన్న తర్వాత ఇంకా నాకు రైడ్స్ పడతలే. ఒకటి గచ్చిబౌలి సైడ్ పడ్డది, ఖాళీగా ఉండదు కన్నా ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పి నేనైతే అది యాక్సెప్ట్ చేసేసిన. డ్రాప్ లొకేషన్ దగ్గర చాలా సేపటి వరకు నాకైతే రైడ్స్ పడలేవు. నాకు ముందే తెలుసు ఇంకా 3 కిలోమీటర్స్ ముంగడికి వెళ్ళిపోయినా. అక్కడేమో అయినా ఫ్రీగా మర్చెంట్స్ అకౌంట్ ఇస్తా ఉన్నాడు. నేనైతే ఒకటి తీసేసుకున్నా, ఇదే నా స్కానర్. ఏదో ఒకసారి పైసలు పడుతుందో లేదో ఒకసారి స్కాన్ చేసి చూడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రోజు గూగుల్ మ్యాప్ తో ఇదే బాధ అవుతున్నది. ఫస్ట్ మనం డైరెక్షన్ లో చూపిస్తుంది, దాని తర్వాత అప్డేట్ అయ్యి మళ్ళీ రివర్స్ బొమ్మని చెప్తుంది. 46 కిలోమీటర్స్ ఒక పార్సల్ వచ్చింది. నేనైతే పార్సల్ పికప్ చేసుకుని నేను పార్కింగ్ లాట్ పోతే అక్కడ నా బండి కనిపిస్తలేదు. నేను వాచ్మెన్ తో కొట్లాడ పెట్టుకున్న బండి పోయిందని చెప్పేసి దాని తర్వాత నాకు ఇచ్చిన టికెట్ లో చూస్తే నాది B1, నేను వచ్చింది B3. ఇంకా కొంచెం సేపు ఉంటే వాచ్మెన్ కొడతాడేమో అని చెప్పేసి నేనైతే B1 పోయి బండి తీసేసుకున్నా. ఈ పార్సల్ డెలివరీ చేయడానికి నాకైతే 1.5 hours పట్టేసింది. పార్సల్ వచ్చేసిన తర్వాత నేను ఇంకా తినేసి 2-3 చిన్న రైడ్స్ కొట్టేసుకున్నా. దాని తర్వాత నాకు పెద్ద రైడ్ పడ్డది, అది కూడా ఇంటి సైడ్. ఇంకా నేను అది యాక్సెప్ట్ చేసి తీసేసుకున్నా. ఇంకా ఈ రోజు డే ఎండ్ అయ్యే టైంకి నా ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.